చిత్తశుద్ధి ఈ మూడిటితో పాటు అన్నిటికన్నా తెలుగు భాషపై ఆయనకు ఉండే అభిమానము, ఆ తెలుగు భాషకు ఆయన ఇచ్చినట్టు గౌరవము, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా తెలుగు భాషలోనే మాట్లాడి అందరినీ మెప్పించి మన యొక్క భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంలో ఆయన చేసిన కృషి కూడా అది నాకు ఒక రకమైన అభిమానాన్ని సంపాదించింది. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టుకున్నాడు, దానికి తెలుగుదేశం పేరు కూడా తెలుగుదేశం పార్టీ అని పెట్టారు. అది వినేటప్పుడు అందరికీ ఆశ్చర్యంగా ఉంది, తెలుగుదేశం ఏందయ్యా అని. నన్ను ఎవరు అడిగారు మీరు తెలుగుదేశంలో చేరతారంటే, లేదు నేను భారతదేశంలో ఉంటానయ్యా అని చెప్పి నేను నవ్వుతూ మామూలుగా అది భారతదేశం, ఇది తెలుగుదేశం అని. కానీ ఆ తెలుగుదేశాన్ని పెట్టి కొన్ని నెలల్లోనే ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం అప్పుడు అంతకుముందు నేను జైపాల్ రెడ్డి గారు మేము అసెంబ్లీలో ఉన్నాం. కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం అవినీతిని, అసమర్థతను, అక్రమాలను వాటన్నిటిని బయట పెడుతూ ఉండేవాళ్ళం, ముందుగా ఉండేవాళ్ళం. పత్రికలు కొంత ప్రచారం కూడా ఇచ్చేవి. ప్రత్యామ్నాయంగా ఎదిగామంటే ప్రత్యామ్నాయంగా మేము సరిపోతామని జనం అనుకోవాలి. మంచివాళ్ళు వీళ్ళ పార్టీలు మంచివి కానీ వీళ్ళు గెలవలేరు అని. ఆ సందర్భంలో తక్కువ సమయంలో 9 నెలల్లో పార్టీ పెట్టి ప్రజలందరిని ఆకర్షించి కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటిగా రాష్ట్రంలో ఓడించినట్టు ఘనత శ్రీ ఎన్టీ రామారావుకి దక్కింది. అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఆయన ఈ కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ ఒక చోట చేర్చి, అన్ని పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉండేవి కానీ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేది. ఎందుకంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు పోటీ చేసేవాళ్ళు. అన్ని పార్టీలను దగ్గర చేర్చి ఆయన నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి కాంగ్రెస్ యొక్క ఢిల్లీ పెత్తనాన్ని కూడా సవాలు చేసి అక్కడ ఆయన తన శక్తి సామర్థ్యాలతో, తన యొక్క ఓర్పుతో, నేర్పుతో, దక్షతతో మరి నేషనల్ ఫ్రంట్ని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నం చేశాడు. ప్రజల్లో చైతన్యం తేవడమే కాదు, యువకులు, రైతులు, గ్రామీణ ప్రజలు, మహిళలు, వెనుకబడిన వర్గాలు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇచ్చాడు, రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. రామారావు గారి వలన ఒక తరం రాజకీయాల్లో కొత్తగా వచ్చింది. అంతకుముందు ఉన్న తరం కాకుండా కొత్త తరం వచ్చింది, కొత్త రక్తం కూడా వచ్చింది. అందుకే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని చేపడితే అవన్నీ కూడా విజయవంతం అయ్యేందుకు వాళ్ళందరూ కూడా సహకరించారు. రామారావు గారు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇందాక చెప్పారు కదా, ఆడపడుచుల పైన అభిమానం. జనాభాలో సగం ఉన్నారు, వారికి కూడా రాజకీయ అధికారం ఉండాలి, దానికి ముందు ఆస్తిలో అధికారం ఇవ్వాలని చెప్పని ఆస్తి హక్కు కల్పించినట్టు అసలు ఎన్టీ రామారావు గారు చరిత్ర మర్చిపోదు ఆ విషయంలో మాత్రం. అదేవిధంగా రామారావు గారు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలను దగ్గర తీసి వాళ్ళకి జిల్లా పరిషత్తులో రిజర్వేషన్ కల్పించాడు. అంతకుముందు లేదు, రాజకీయ రిజర్వేషన్ లేదు, రాజకీయ రిజర్వేషన్ కల్పించాడు. మహిళలకు